రామ్ ప్రసాద్ మీ ఫ్రెండ్సే కాబట్టి మీరే చెప్పాలి. వాళ్ళని కలపాలంటే ఏం చేయాలి? ఇంకో వీళ్ళు గొడవలా కొంచెం సెట్ అవ్వాలంటే ఒక మంచి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ వాళ్ళతో చేద్దాం. కనీసం అలాగైనా కొంచెం సెట్ అవుతారేమో. మరి ఆ ఎమోషనల్ యాక్ట్ ఏంటో చూసేద్దామా? కాస్త రోడ్ చూసుకుంటూ వెళ్ళరా. ఏంట్రా ఈ మనుషులు? ప్రపంచంలో మనుషులు ఉన్నారా లేక మనుషుల చేతిలో ప్రపంచం ఉందా? ఒక్క ఫోన్కి ఇంతలా అడిక్ట్ అయిపోయారేంట్రా వీళ్ళు? టెక్నాలజీతో పాటు అప్డేట్ అవ్వాలంటే ఇదేనేవరా? ఫోన్ మాట్లాడుతూ వాడని బైక్ నడిపిస్తాడా? నువ్వేమన్నా రోడ్ చూస్తూ నడిచావా? మరి నీ చేతిలో ఎందుకుందిరా ఫోను? అన్నా దెబ్బలేమన్నా తగిలాయా? నువ్వు పోవయ్యా. మరీ ఇంత మంచోడు అయితే కష్టం రా. రే, ఏదో ఒక రోజు నాకు కూడా ఇలాగే జరిగితే అప్పుడు తెలుస్తుందిరా నీకు. స్వార్థం ఉన్న ఫ్రెండ్షిప్లో నటనుంటుందిరా. అదే నిస్వార్థం ఉన్న ఫ్రెండ్షిప్లో త్యాగం ఉంటుంది. అలా అని నేనేం త్యాగమూర్తినని చెప్పట్లేదు రోయ్. నా ప్రాణం పోయేంత వరకు నువ్వే నా ప్రాణం. అన్నా దో చాయ్. అన్నా మన రవిగాడి బరాత్ అన్నా 4 స్టెప్పులేసి దుమ్ము లేపేద్దాం. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుర్తితే చూసుకో అద్ద షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. 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 ఇంక చాలరా మామ, నా వల్ల కాదు. సత్య ఎక్కడున్నావురా? వస్తున్నా అమ్మా. నువ్వు లోపలికి వెళ్ళరా, నేను ఎప్పుడే వచ్చేస్తాను. మా ఈ ప్రపంచాన్ని చూడలేదని నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? లేదురా, నా ప్రపంచమే నువ్వు. నిన్ను చూడలేకపోతున్నానని బాధపడుతున్నానురా. మా త్వరలోనే నువ్వు కోరుకున్న నీ ప్రపంచాన్ని తప్పకుండా చూస్తావు. మంచి డాక్టర్తో మాట్లాడాను, త్వరలోనే నీకు ఆపరేషన్ చేయిస్తానమ్మా. కానీ దానికి చాలా ఖర్చు అవుతుందేమో కదా నాన్న. అవంతా నేను చూసుకుంటాలేమ్మా. ఇదిగో నాన్న, నీకు ఇష్టమైన స్వీట్. అమ్మా వాడికి కాదు, నాకు పెట్టమ్మా. రే శివ, వచ్చేసావా? దా, నువ్వు కూడా తిను. రేయ్, అమ్మ నాకు తినిపిస్తుంటే మధ్యలో దూరతావేంట్రా? హలో ఫ్రెండు, తను నీకే కాదు నాకు కూడా అమ్మే. ఏమ్మా? ఒరే ఇలా రండ్రా. గొడవ పడకండ్రా. నా ఎడం పక్క ఉన్నవాడు నా గుండె అయితే నా కుడి పక్క ఉన్నవాడు ఆ గుండెకిచ్చే ధైర్యం. నేనున్నంతకాలం మీ ఇద్దరిని గుండెలో పెట్టుకొని చూసుకుంటాన్రా. ఏంట్రా ఏదో డల్గా ఉన్నావు? ఇంకో వారంలో అమ్మకి ఆపరేషన్ రా. 10 లక్షలు ఖర్చు అవుతుంది. మావయ్యని అడిగాను రా, ఇస్తా అన్నాడు. కానీ అమ్మని ఎప్పుడూ అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేదు. రేయ్, నీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, అమ్మకు ఒక్క కొడుకు కాదు ఇద్దరు అని. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మకు ఆపరేషన్కి అయ్యే ఖర్చు నేను చూసుకుంటాను. ఈ ప్రపంచంలో ఎలాంటి వాళ్ళనైనా విడగొట్టేది ఈ డబ్బేరా. మనం విడిపోవడం అంటూ జరిగితే అది చనిపోయాకే కానీ ఈ డబ్బు వల్ల కాకూడదు. సరేలే, నేను వెళ్ళొస్తాను. సత్య, ఇదిగోరా డబ్బులు. అమ్మ ఆపరేషన్ బాగా చేయించు. ఇంక మా అమ్మ ఆపరేషన్కి ఏ ప్రాబ్లము లేదు. త్వరలోనే మా అమ్మ నన్ను చూడబోతుంది. నేను వచ్చేస్తున్నానమ్మా, వచ్చేస్తున్నా. మా నాకేం వద్దమ్మా, నువ్వు నా బర్త్డేకి వస్తే చాలు. అదే నాకు పెద్ద గిఫ్ట్. శివన్న, మన సత్య చనిపోయాడన్నా. వీళ్ళంతా అబద్ధాలు ఆడుతున్నారు. లే సత్య. ఎవడో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ గుర్తేశాడంటన్నా. ఏదో ఒక రోజు నాకు కూడా ఇలాగే జరిగితే అప్పుడు తెలుస్తుందిరా నీకు. నువ్వే ప్రపంచం అనుకున్న అమ్మకి ఈ ప్రపంచం నుంచే దూరం అయిపోయావు కదరా.
ఏరా నేను లేనని బాధపడుతున్నావా? సత్య సత్య అది నువ్వేనా? ఎక్కడున్నావురా? నాకు కనిపించట్లేదురా. మీకేమైనా వినిపించిందా? నా సత్య మాట వినిపించిందా? సత్య ఎక్కడ్రా? మన శరీరాలు వేరు కానీ మన ప్రాణం ఒక్కటేరా. కానీ నాకు కనిపించట్లేదురా నువ్వు. నేను ఇక్కడే ఉన్నానురా, నీతోనే ఉన్నానురా. రేయ్ నువ్వెప్పుడు అంటుంటావు కదరా, దేవుడిచ్చిన కొడుకు నేను, దేవుడిచ్చిన కొడుకుని అని. దానికి అర్థం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందిరా. దేవుడు నన్ను దగ్గరికి తీసుకొని అమ్మకి నిన్ను దగ్గర చేశాడురా. సత్య సత్య నాకు ఇంకా మెడిసిన్ ఇచ్చే టైం కాలేదా? ఇంకా మందులు ఇవ్వలేదేంట్రా నువ్వు? ఎక్కడున్నావు నాన్న? సత్య అమ్మ పిలుస్తుందిరా. ఇప్పుడు కూడా ఇద్దరం కలిసే వెళ్దాంరా. బతికున్నప్పుడు తోడుగా ఉండేవాడే కాదురా ఫ్రెండ్ అంటే. తను చనిపోయిన ఫ్యామిలీకి అండగా ఉండేవాడేరా నిజమైన ఫ్రెండు. అది నువ్వేరా, అది నువ్వేరా. ఒరే శివ, వాడు ఈరోజైనా వచ్చాడారా? వాడు గొంతు విని వారం అయిపోయిందిరా. వాడు వస్తాడులే కానీ నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. అక్కర్లేదు, రోజు ఇలాగే చెప్తున్నావు. వాడు వస్తే కానీ వేసుకోను నేను. ఇదిగో వాడు మాటలోనే వచ్చాడమ్మా. వచ్చాడా? వచ్చేసాడా? నా సత్య సత్య రారా, ఇన్ని రోజులైందిరా అమ్మని చూసి. సత్య, రే శివ, వాడేంట్రా ఏమి మాట్లాడట్లేదు? వాడు నీ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మౌనవ్రతం చేస్తున్నాడమ్మా. ఎందుకు నాన్న ఇదంతా? శివ, వాడి స్పర్శ ఒక్కసారి నాకు తాకితే నాలో ఉన్న భయం పోతుందిరా. ఒక్కసారి మీరిద్దరూ నా చేయి పట్టుకోండి. ఈ రెండు చేతులు ఒకటివే. శివ, నిజం చెప్పురా, నా సత్య ఏడి? నువ్వు ఏదో దాస్తున్నావు నా దగ్గర. నో సత్య ఏడి శివ, చెప్పు శివ, నా సత్య ఏడి శివ? నిజంగా చెప్పు, సత్యకి ఏమైంది చెప్పు శివ. నా సత్యకి ఏమైంది చెప్పు శివ. ఇక్కడున్నాడు శివ, వాళ్ళు లేకుండా నేను బతకలేను రా. చెప్పురా. అమ్మా, వాడు మన ఇద్దరిని ఒంటరిని చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. సత్య, అయ్యో, వాడు నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు రా. నాన్న సత్య, ఒక్కసారి అమ్మా అని పిలువురా. అమ్మా, నన్ను ఒంటరి దాన్ని చేసావు కదరా. ఒక్కసారి అమ్మా అని పిలునారా. సత్య సత్య, వాడెక్కడికి పోడు. వాడెప్పుడు మనతోనే ఉంటాడు. నువ్వు ఒక్కసారి పిలువమ్మా చాలు. అమ్మ దగ్గరకు ఒక్కసారి రారా. కొద్ది రోజుల తర్వాత శివ, సత్యాన్ని ఎలాగో చూడలేకపోయాను నాన్న. కానీ నీలోనే సత్యాన్ని చూసుకుంటాను శివ. నువ్వే నా సత్యవి.
ఈ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ ఎంత హై వోల్టేజ్ తో స్టార్ట్ అయ్యిందో, దాని తర్వాత ఒక ఇమోషనల్ యూటర్న్ తీసుకుంది, అండ్ దెన్ ఓ మై గాడ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆర్ స్పెల్ బౌండ్ అండ్ మెస్మరైజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అర్జున్ అండ్ కృష్ణ, మీరిద్దరూ ఇండివిజువల్ గానే మ్యాజిక్ క్రియేట్ చేస్తారు, మరి కలిసి వచ్చిన తర్వాత అయితే అసలు నో వర్డ్. ఓవర్ టు యూ మ్యామ్. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు అయితే ఒకటి, స్నేహం గురించి ఎంత గొప్పగా చెప్పాలి అని చెప్పారు. ఇది మనం చాలా ఇళ్లలో చూస్తుంటాము. అబ్బాయిలిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు లేదా అమ్మాయిలిద్దరు ఫ్రెండ్స్ అయ్యారంటే ఆ తల్లికి ఇద్దరు అబ్బాయిలు అయిపోతారు, ఇద్దరు అమ్మాయిలు అయిపోతారు. వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందంటే సొంత కొడుకు సొంత కూతురు కన్నా ఎక్కువగా ఉంటుంది వాళ్ళతో బాండింగ్. అండ్ వండర్ఫుల్ మెసేజ్ ఒకటి కన్వే చేశారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడపొద్దు. ఆ నడిపేవాడిదే తప్పైనా గానీ దాంట్లో బాధితుడు వేరే ఎవడో ఒక ఇన్నోసెంట్ అవుతాడు. సో అలాంటి మంచి మంచి విషయాలు, అంటే ఒక్క స్కిట్లో మీరు తెచ్చిన విషయాలు చాలా ఉన్నాయి, అది చెప్పుకోలేం. మన జీవితంలో కోరుకోకుండా వచ్చే బంధాలు కొన్ని ఉంటాయి, కోరుకుంటే వచ్చే బంధాలు కొన్ని ఉంటాయి. కానీ కోరికలతో అసలు సంబంధం లేకుండా ప్రాణంతో ముడిపడిన బంధం స్నేహం. మా కళ్ళ ముందు తీసుకొచ్చేసారు ఒక ప్రాణ స్నేహితులు అంటే ఎలా ఉంటారు. అండ్ ప్రీతి గారు, ఓ మై గాడ్. అసలు మ్యామ్, మేము ఓవర్ టు యూ ఎందుకు చెప్పానంటే మ్యామ్ గురించి మాట్లాడే హక్కు అర్హత నాకు అస్సలు లేదు. వాట్ అ పర్ఫార్మర్ మ్యామ్, వాట్ అ పర్ఫార్మర్. ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళలో ఆ తల్లికున్నటువంటి ఒక ఫీల్ అన్నమాట ఉట్టి పడుతుంది. అండ్ ఈ పర్ఫార్మెన్స్ లో ఎస్పెషల్లీ యూ రిప్రజెంటెడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మదర్ ఇన్ ద వరల్డ్. యూ జస్ట్ స్టూడ్ లైక్ దాట్, ప్రౌడ్ టు బీ విట్నెస్డ్ ద స్కిట్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఎక్కడో ఎవరో ఒక్కరైనా లేదు, బండి నడుపుతున్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు, పక్కన పెట్టేయాలి అని తనను తాను కరెక్ట్ చేసుకుంటే అది శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక సక్సెస్. అండ్ ఇంత మంచి మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు. ప్రశాంత్ ఇంకో కొడుకు చాలా చక్కగా మాకు గైడ్ చేసి, అంటే ఆ మూమెంట్ ఏ టైంకి ఎక్కడ రావాలి, ఆ లైటింగ్ కరెక్ట్ గా ఆ ప్లేస్మెంట్ ఉండాలి, ఇవన్నీ ఇమోషన్ క్యారీ చేస్తూ ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకొని నిజంగా వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ చాలా బాగా చేశారు. బట్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ యాక్ట్. రవికృష్ణ, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక బాండ్ నేను ఎప్పుడు స్టేజ్ మీద ప్రెజెంట్ చేస్తాను. ఒకసారి సిస్టర్ వచ్చినప్పుడు జ్యోతి నేను ప్రెజెంట్ చేశాను, లాస్ట్ టైం నవ్య నేను చేసాం ఫ్రెండ్షిప్ గురించి. అండ్ ఇప్పుడు అమ్మని టీవీలో చూసి పెరిగాం మేము, అమ్మతో పర్ఫామ్ చేసే ఛాన్స్ వచ్చింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మా, మీతో కలిసి వర్క్ చేయటం. అండ్ నా డార్లింగ్ చెప్పవసరం, మా బాండ్ ఇక్కడ ఎలా ఉంటుందో బయట కూడా మా బాండ్ అంతే. సో అందుకే అంత ఈజీగా కుదిరేసింది. థ్యాంక్స్ అలాట్ మీ లవ్ అండ్ సపోర్ట్ కి. థ్యాంక్ యూ. మరి మా అందరి డార్లింగ్ అర్జున్. నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. ఇది నా 6th యాక్టో 7th యాక్టో, ఏ ఒక్కటి ఫ్లాప్ అవ్వలేదు. అండ్ ప్రశాంత్ మాస్టర్ పదే పదే ఏదైనా విషయం చెప్తే ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైనా మర్చిపోయినా టక్కున గుర్తొస్తుంది. సో అలాగా మాకు చిన్నగా మైండ్ లోకి ఎక్కించాడు అనమాట. సో ఈజీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ మాస్టర్. లక్ష్మి, ఈ యాక్ట్ చూసేటప్పుడు మీరు చాలా బాగా ఎమోషనల్ అయ్యారు. వాట్ వాస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్? అది యాక్టింగ్ అని తెలుసు, స్టేజ్ పైన ఉన్నామని తెలుసు, బట్ ఐ కాంట్ కంట్రోల్ మై టీయర్స్. ఎక్కడో కనెక్ట్ అయ్యారా? నేను ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇస్తాను బేసికలీ. యాక్చువల్లీ వన్ ఫ్రెండ్ గురించి అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో పోయారు. చాలా ఇయర్స్ అయింది పోయి కూడాను. బట్ సో అది సడన్గా గుర్తొచ్చేటప్పటికి నాకు, అంటే వీళ్ళు చేస్తున్నా కూడా నా మైండ్లో అదే రన్ అవుతూ ఉంది. నాకు వర్డ్స్ రావట్లేదు, బట్ ఎక్సలెంట్ చేశారండి. నేను ఇప్పటికి కూడా నాకు ఇంకా అదే ఎమోషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. రామ్ ప్రసాద్, మీకు ఈ యాక్ట్ ఎలా అనిపించింది? యాక్చువల్గా స్టార్టింగ్ వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ తను చనిపోయిన తర్వాత మనకు తెలుసు అది యాక్ట్ అని తెలుసు, ఓ ఫీల్ లో చూస్తున్నాం. ఎప్పుడైతే అది షాడోలోకి వెళ్ళిందో తెలియకుండా అది నిజమేమన్న ఫీల్ లోకి వెళ్ళాం. అండ్ మదర్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఒక 5 minutes నిజంగా అర్జున్ చచ్చిపోయాడేమో అన్న సీరియస్ గా చెప్తున్నా. అంత ఫీల్ లో సైలెంట్ అయిపోయి అందరూ ఏడుస్తున్నారు. మేడం మీరైతే మాత్రం
చాలా చాలా అద్భుతమైన కాన్సెప్ట్, వెరీ ఇన్నోవేటివ్, వెరీ ఇన్ఫర్మేటివ్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రీతి. అసలు మీ ఇద్దరు కోఆర్డినేషన్, ఆ స్క్రీన్ మీద మీ ఇద్దరు చేపట్టుకొని నడవడం, అవన్నీ రామ్ ప్రసాద్ చెప్పినట్టు మైండ్ బ్లోయింగ్. లక్ష్మిని మీరు అడిగారు, అసలు మీరెందుకు అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు? స్కిట్ చూస్తున్నప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఆర్టిస్ట్ అనేసరికి ఏదో రకంగా మనలో ఇమోషన్స్ దేవుడు కొంచెం ఎక్స్ట్రా ఇస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మదర్ సెంటిమెంట్ తో కనెక్ట్ అయ్యాను. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఐ లాస్ట్ మై గ్రాండ్ మదర్. ఆ ఎమోషన్ తో కనెక్ట్ అయ్యాను. అట్ ద సేమ్ టైం మై మదర్ ఎమోషన్స్ తో కూడా కనెక్ట్ అయ్యాను. సో అందుకే ప్రీతి గారు ఇస్ ఆల్వేస్, ఆమె చూడగానే దెర్ ఇస్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ అనిపిస్తుంది. ఆమె పర్సనాలిటీ అలాంటిది. షీ ఇస్ వెరీ వార్మ్ అండ్ వెల్కమింగ్. నాట్ జస్ట్ మ్యామ్, ఈవెన్ సార్, మీ ఇద్దరిని చూడగానే మమ్మీ డాడీ లాగా ఫీలింగ్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ మాస్టర్, ఇంత మంచి మెసేజ్ ఓరియంటెడ్ పాట కొరియోగ్రాఫ్ చేసినందుకు. అండ్ అలాగే ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రీతి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.